ఆధ్యాత్మిక కేంద్రమైన టెంపుల్ సిటీ తిరుపతి నగరం ఇప్పుడు ఆక్రమణలు, కబ్జాలకు కేర్ ఆఫ్ గా మారుతుంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాగా వేసేస్తున్నారు. ముందు బెదిరింపులు, ఆ తర్వాత దౌర్జన్యాలు. అంతకు లొంగకపోతే లిటిగేషన్ భూతం చూపెట్టి దందాకు దిగుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం 124 కోట్లు ఖర్చు చేశాం, సంపాదించుకోవద్దా అంటూ బహిరంగంగానే చెప్తున్నారు ఆ జనసేన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. ఇంతకీ ఎవరా జనసేన ఎమ్మెల్యే? పేరుకు ఎమ్మెల్యే అయినా పెత్రమంతా కుటుంబ సభ్యులదేనా? వాచ్ ది స్టోరీ. తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఆర్ఎన్ శ్రీనివాసులు కుటుంబ సభ్యులు భూ కబ్జాలకు తెరతీశారు. ఎన్నికల్లో శ్రీనివాసులు గెలిచేందుకు అంతా తానై నడిపించిన అన్న కుమారుడు ఆనని శివకుమార్ కన్ను పేద, మధ్యతరగతి, బడుగు జీవుల భూములపై పడ్డాయి. ఒకానొక దశలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఏం చెయ్యాలన్నా కమిషనర్ సీటుతో పాటు తనకు కుర్చీ వేయాలంటూ షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పాడు శివకుమార్. కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో కాస్త వెనుకడిగి వేశారు. కానీ తెర వెనుక మాత్రం తిరుపతి నగరంలో తనదైన శైలిలో సెటిల్మెంట్లు, భూ వివాదాలు, పంచాయతీలు చేస్తున్నాడు. తిరుపతి నగరం పద్మావతి కళ్యాణ మండపాల వెనుక ఉన్న నారాయణపురంలో టీడీపీ నాయకుడిగా ఉన్న శ్రీమన్నారాయణకు చెందిన కోట్ల విలువైన స్థలంపై కన్నేశాడు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అన్న కుమారుడు ఆరని శివకుమార్. రెవెన్యూ లెక్కల ప్రకారం అన్ని సక్రమంగా ఉన్న తన భూమిలో లేనిపోని వివాదం సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. ఎన్నికల్లో 124 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, సంపాదించుకోవద్దా అని ఎమ్మెల్యే కుటుంబీకులు ఎదురు తిరుగుతున్నారన్నారు. అన్యాయం జరుగుతోందని అధికారుల దగ్గరికి వెళ్తే ఆరని శివకుమార్తో సెటిల్ చేసుకోండి అంటూ అధికారులే బహిరంగంగా చెప్తున్నారని మండిపడుతున్నాడు బాధితుడు శ్రీమన్నారాయణ. దీని వెనకాల అందరూ అయితే మాత్రం ఆరని శ్రీనివాస్ అన్న కొడుకు ఆరని శివకుమార్ ఉన్నాడు. గతంలో ఇల్లు మేము ఇది ఆల్రెడీ మేము జనవరిలో కట్టినాము. మొండి గోడలు కొన్ని టాప్ వేసేటప్పటికే దాని గోడలు రాత్రుల్లో కొట్టినారు. రాత్రులు ఎవరు కొడతారండి? తప్పు చేసేవాళ్ళు కొడతారని నా అభిప్రాయము. ఇది ఎవిడెన్స్. ఇంక ఇటువంటి ఎవిడెన్స్ ఎందుకన్నా పెడతాం. ఆయన ఏమనంటే మేము 120 కోట్లు పెట్టి గెలిచినాము, మా పెట్టుబడులు పెట్టి నువ్వు 120 కోట్లు బిజినెస్ చేయాలా, ఎలక్షన్ చేయకూడదు. ఈరోజు నువ్వు 120 ఆరుని వాళ్ళు ఎమ్మెల్యే మనుషులు చెప్తాను మేము 120 పెట్టినాం. అది ఎంత పెట్టినారు? 60 పెట్టినారు, 70 అంటే అది పెట్టుబడి. ప్రభుత్వ రికార్డులు, జియో ట్యాగింగ్ అన్నీ తమ పేరుతో ఉన్నా ఏదో సాకు చూపి ఆరని కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. రాత్రి సమయాల్లో ఇళ్లకు వచ్చి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. రౌడీల సాయంతో బెదిరింపులకు పాల్పడుతున్న సీసీటీవీ ఫుటేజ్ సైతం తమ వద్ద ఉందని చెప్తున్నారు బాధితులు. దశాబ్దాలుగా ఈ భూముల చుట్టుపక్కల ఉంటున్న ప్రజలంతా ఆ భూములు శ్రీమన్నారాయణ కుటుంబానికి చెందినవే అని చెప్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరని శ్రీనివాసులు సోదరుడు కుమారుడు శివ భూదందాలకు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు. రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు, భూ ఆక్రమణలకు పాల్పడితే తోలు తీస్తా అని డైలాగులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బరి తెగించి కబ్జాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.